ఎంఎస్ ధోని మళ్ళీ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ అయితే ఎలా ఉంటుంది అంటే అప్పుడు ఒకసారి జడేజాని తీసేసి ధోనిని పెట్టారు కదా, అలా ఛాన్స్ ఉందంటారా? అండ్ అలాగే ఈరోజు మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ ఎలెవెన్లో కొన్ని ఇంపార్టెంట్ చేంజెస్ జరిగే అవకాశం ఉంది. అలాగే కోల్కతా ప్లేయింగ్ ఎలెవెన్లో కూడా, ఎందుకంటే వాళ్ళకు కూడా పిచ్కు అనుగుణంగా చేంజెస్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్ డిస్కస్ చేద్దాము. సో సిఎస్కే వర్సెస్ కేకేఆర్ అనమాట. మ్యాచ్ April 11th జరగబోతోంది. 2025 ఐపీఎల్ 25th మ్యాచ్. సో ఈ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది అంటే చిదంబరం స్టేడియం అంటే చెపక్ స్టేడియంలో చెన్నై హోమ్ గ్రౌండ్లో జరగబోతోంది. సో టైం వచ్చి 7:30 ఇండియన్ టైమింగ్స్ ప్రకారం. సో మీకు తెలుసు అనమాట, రెండు టీమ్స్ కూడా అంటే ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ చాలా ప్రాబ్లమ్స్లో ఉంది అనమాట. ఎందుకంటే 4 మ్యాచ్లు ఓడిపోయింది, 5 మ్యాచ్లు 1 మాత్రమే గెలిచారు. ఇక కోల్కతా ఏమో గెలవాల్సిన మ్యాచ్లు ఓడిపోయి వచ్చిందనమాట ఈ మ్యాచ్ దగ్గరికి. సో ఫస్ట్ మనం పిచ్ రిపోర్ట్ చూసాము అంటే చిదంబరం స్టేడియం పిచ్ రిపోర్టు. సో బేసిక్గా బ్యాట్స్మెన్ అన్నవాడికి స్టార్టింగ్ కొద్దిసేపు ఇనీషియల్గా హెల్ప్ అనేది ఉంటుంది కొద్దిసేపు, బట్ ఆ తర్వాత టోటల్గా పిచ్ అనేది డెడ్ స్లో అయిపోతుంది. సెకండ్ ఇన్నింగ్స్కి మరింత స్లో అయిపోతుంది. అండ్ ఆ స్లో అయినప్పుడు ఏమవుతుంది అంటే పేసర్స్కి అనుకూలిస్తుందా అంటే, సో స్పిన్నర్స్ పిచ్ ఇది బేసిక్గా ప్యూర్ స్పిన్నర్స్ పిచ్ అనమాట. డ్రై ఎక్కువగా ఉంటుంది పిచ్లో, అందుకే స్పిన్నర్స్కి అనుకూలిస్తుంది. అయితే ఫాస్ట్ బౌలర్స్కి లిమిటెడ్ అసిస్టెన్స్ ఉంటుంది. లిమిటెడ్ అసిస్టెన్స్ అంటే ఏంటి అంటే, సో కొన్ని వేరియేషన్స్ ఉంటాయి కదా, స్లో బాల్స్ వేయడము, ఎయిర్ కట్స్ చేయడము, ఇలాంటి వాళ్ళకు ఉంటాయి అనమాట. పేస్ని మాత్రమే నమ్ముకుంటే ఈ పిచ్ పైన ఏమేమీ చేయలేరు అసలు. ఇది పరిస్థితి ఓవరాల్గా ఈ పిచ్ గురించి. సో మరి డ్యూ అన్నది ఉంటుందంటే ఖచ్చితంగా ఉంటుంది చెపక్ పిచ్ పైన. సో ఇక టాస్ గెలిచిన కెప్టెన్ ఏం చేయాలి? సో నన్ను అడిగితే మాత్రం డ్యూ ఉంటుంది, కానీ సెకండ్ ఇన్నింగ్స్కి పిచ్ చాలా స్లో అవుతుంది. కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవడం మంచి డెసిషన్. సో అది ఇంతవరకు చాలాసార్లు ప్రూవ్ అయిందనమాట. బట్ చెన్నై టాస్ గెలిస్తే చేజింగే తీసుకుంటుంది, చాలాసార్లు చెప్పాను. సో T20 మ్యాచెస్ టోటల్గా ఇక్కడ 143 జరిగితే బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం 74, బ్యాటింగ్ సెకండ్ చేసిన టీం 67. సో యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 160 to 180, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ 150 to 160. ఇక ఈ రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ ఫైట్ చూశారు అంటే ఇప్పుడు 31 మ్యాచెస్లో సిఎస్కే 20 గెలిస్తే కేకేఆర్ 11 మాత్రమే గెలిచింది. ఇక చెపక్ గ్రౌండ్లో చూసాము అంటే సిఎస్కే 8 మ్యాచెస్లో గెలిస్తే కేకేఆర్ 3 మ్యాచెస్లో మాత్రమే గెలిచింది. ఇక బ్యాటింగ్ ఫస్ట్ చేసినప్పుడు సిఎస్కే 8 మ్యాచెస్, కేకేఆర్ 1 మ్యాచ్. బ్యాటింగ్ సెకండ్ చేసినప్పుడు సిఎస్కే 12 మ్యాచెస్, కేకేఆర్ 11 మ్యాచెస్ అనమాట. ఇప్పుడు ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడదాం. ఏంటి, ధోని మళ్ళీ కెప్టెన్ అయితే బాగుంటుందా? ఖచ్చితంగా బాగుంటుంది, చూసే వాళ్ళకి బాగుంటుంది. ధోని కెప్టెన్సీ అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ధోని ఎప్పుడైతే కెప్టెన్సీ వదిలేసాడో అప్పటి నుంచి చెన్నై సూపర్ కింగ్స్ విన్నింగ్ పర్సంటేజ్ చాలా పడిపోయిందనమాట. సో లాస్ట్ ఇయర్ కూడా మీకు తెలుసు పరిస్థితి, కొంచెం అటు ఇటుగానే పర్ఫామ్ చేశారు. సూపర్ ఏం కాదు, యావరేజ్. ఈ ఇయర్ ఏమో అటర్ ఫ్లాప్. సో జడేజాని తీసేసినట్టు మరి ధోనిని పెడతారంటే కష్టం అనమాట. ఎందుకంటే అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు రుతురాజ్ గైక్వాడ్ రాణించాలి, రుతురాజ్ గైక్వాడ్ ముందుకెళ్ళాలి. ఒకవేళ ఈ సీజన్ ఫెయిల్ అయితే మళ్ళీ రుతురాజ్ గైక్వాడ్ను కెప్టెన్గా పెడతారా లేదని కూడా మనకు డౌట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. టీమ్ మేనేజ్మెంట్ డెసిషన్ తీసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ప్లేయింగ్ ఎలెవెన్లో చేంజెస్ ఉంటాయంటే ఖచ్చితంగా ఉండాలన్నమాట, చేసి తీరాలి. ఎందుకంటే సో ఈ పిచ్లో మీరు చూశారు అంటే నాకు తెలిసి ఈరోజు మ్యాచ్లో ముఖేష్ చౌదరి ప్లేస్లో అన్షుల్ కంబోజ్ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. అలాగే సో మీరు మతీషా పత్రాన ప్లేస్లో శామ్ కర్ని తీసుకొని రావచ్చు. యాక్చువల్గా మతీషా పత్రాన ఏం ఫెయిల్ అవుతున్నాడని కాదు. సో ఈ పిచ్కి ఆ పేస్ కన్నా ఎక్కువగా వేరియేషన్స్ ఉన్న వాళ్ళు కావాలన్నమాట. అంటే మతీషా పత్రాన దగ్గర వేరియేషన్స్ చాలా ఉన్నాయి, ఎయిర్ కట్స్ ఉన్నాయి. కానీ పిచ్కు ఓవరాల్గా చూసుకున్నామంటే శామ్ కరన్ ఉండడం కూడా ప్లస్ అవుతుంది. సో బ్యాటింగ్ స్ట్రెంత్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. ఆ విధంగా ఆలోచించవచ్చు. ఎందుకంటే స్పిన్ పిచ్ కాబట్టి స్పిన్నర్స్తోనే హంగామా ఎక్కువగా కనిపిస్తుంది మనకు చెపక్ స్టేడియంలో ఆడేటప్పుడు, ఏ టీం అయినా సరే. ఇది పరిస్థితి. ఇక అంతకుమించి ఇక ఏ చేంజెస్ చేయడానికి లేదనమాట. ఎందుకంటే మతీషా పత్రాన బయటికి వెళ్లకుండా సో డెవాన్ కాన్వే లేనప్పుడు మాత్రమే శామ్ కరన్ లోపలికి రావడానికి అవుతుంది. ఇప్పుడు డెవాన్ కాన్వే పక్కన పెట్టే స్టేజ్లో సిఎస్కే లేదనమాట. ఇది పరిస్థితి. అంటే నాకు సిఎస్కే టీంలో అర్థం కాని ఒక పెద్ద విషయం ఏంటి అంటే, నాకు తెలిసి మీకు కూడా ఈ డౌట్ ఉండి ఉంటుందన్నమాట. పవర్ ప్లేలో ఎందుకు వీళ్ళు హిట్టింగ్ చేయట్లేదు? ఎస్, లాస్ట్ మ్యాచ్ పర్లేదు, బాగానే ఆడారు. బట్ పవర్ ప్లేలో మిగతా టీమ్స్ లాగా ఎందుకు లాఫ్టెడ్ షాట్స్ ఆడట్లేదు? అంటే 30 యార్డ్ సర్కిల్ దాటిచ్చాము అంటే పవర్ ప్లేలో 4 6 ఏదో ఒకటి జరుగుతుంది. కానీ ఆ రిస్క్ ఎందుకు తీసుకోవట్లేదు వీరు? ఎంతసేపు ఉన్న సింగిల్స్ పైన 4ల పైన. లాస్ట్ మ్యాచ్లో వీళ్ళు 10th ఓవరాల్ అరౌండ్ 9.5 9.6 దగ్గర శివం దుబే 6 కొట్టాడు. అదే వీళ్ళ ఫస్ట్ 6. ఎక్కడున్నారు? ఫస్ట్ బాల్ నుంచి 6 కొట్టడం స్టార్ట్ చేస్తుంటే మీరు ఇంకా ఇలా ఆడితే ఎలా? ఇది ఒక మెయిన్ ప్రాబ్లం కనిపిస్తుంది. సో చాలా మంది ధోనిని ట్రోల్ చేస్తున్నారు కదా. బేసిక్గా నేను మొన్నే ఒక స్టాట్ చూసాను అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ సిఎస్కే తరపున ఇంకొక 43 రన్స్ కొడితే సిఎస్కేకి హైయెస్ట్ రన్ స్కోరర్ అంటే ధోని. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ధోనిని ట్రోల్ చేస్తున్నాం కానీ ధోని పై ఉన్న వాళ్ళు ఎంత గలీజ్గా ఆడుతున్నారో, ఇదన్నమాట పరిస్థితి. సో ఈ మ్యాచ్లో రుతురాజ్ గైక్వాడ్ ఓపెనింగ్ రావాలని ప్రతి మ్యాచ్ కోరుకుంటున్నాం, వస్తే బాగుంటుంది. ఈ విధంగా సిఎస్కే ప్లేయింగ్లో ఉండొచ్చు. రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్,
ముఖేష్ చౌదరి లేదా అన్షుల్ కంబోజు, ఖలీల్ అహ్మద్, మతీషా పత్రానా లేదా శామ్ కర్న్, ఈ విధంగా ఏదో విధంగా సెట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇంపాక్ట్ ప్లేయర్గా శివం దుబే ఆబ్వియస్లీ. ఇక కేకేఆర్ ప్లే గెలవ విషయానికి వచ్చాము అంటే వీళ్ళ టీంలో చేంజెస్ అంటే ఖచ్చితంగా క్వింటన్ డికాక్ ప్లేస్లో రహమానుల్లా గుర్బాజ్ని ట్రై చేయొచ్చు, ఫిట్నెస్ ఇష్యూస్ లేకుంటే. మేబీ నాకు తెలిసి ఫిట్నెస్ ఇష్యూస్ ఉన్నాయనుకుంటాను, అందుకే రహమానుల్లా గుర్బాజ్ని పట్టించుకోవట్లేదు. ఎందుకంటే క్వింటన్ డికాక్ పూర్తిగా ఫెయిల్ అవుతున్నాడు ప్రతి మ్యాచ్ కూడా. ఇక అలాగే స్పెన్సర్ జాన్సన్ ప్లేస్లో మోయిన్ అలీని ట్రై చేయొచ్చు అనమాట. దెర్ ఇస్ ఎ ఛాన్స్, ఎందుకంటే పిచ్ అనేది స్పిన్కి అనుకూలిస్తుంది కాబట్టి. ఈ రెండు చేంజెస్ కూడా జరిగే అవకాశం ఉంది కేకేఆర్ టీంలో. ఇక వీళ్ళ టీంలో ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే సో ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, కన్సిస్టెన్సీ లేకపోవడం ఒక ప్రాబ్లం అవుతుంది అనమాట. ఒక మ్యాచ్ ఓపెనర్స్ ఆడడం, ఇంకొక మ్యాచ్ ఆడకపోవడం, ఒక మ్యాచ్ ఫినిషర్స్ ఫినిష్ చేయడం, ఇంకొక మ్యాచ్ ఫినిష్ చేయకపోవడం, ఒక మ్యాచ్ బౌలింగ్ బాగా పడడం, ఇంకొక మ్యాచ్ పడకపోవడం. అదే ప్రాబ్లం, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ వీళ్ళు గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయింది అనమాట. సో క్వింటన్ డికాక్, రహమానుల్లా గుర్బాజ్, సునీల్ నరేన్, అజింక్య రహానే, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రీ రసెల్, రమన్దీప్ సింగ్, హర్షిత్ రాణా, స్పెన్సర్ జాన్సన్ లేదా మోయిన్ అలీ, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, ఇంపాక్ట్ ప్లేయర్గా రఘువంశీ. సో ప్లేయర్ బ్యాటిల్ అండ్ ప్రిడిక్షన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, చూడండి ఒకసారి. రుతురాజ్ గైక్వాడ్ వర్సెస్ వరుణ్ చక్రవర్తి, రన్స్ 45, అవుట్స్ 2, స్ట్రైక్ రేట్ 90. రచిన్ రవీంద్ర వర్సెస్ వైభవ్ అరోరా, ఒకసారి అవుట్ అయ్యాడు, ఒక రన్, 50 స్ట్రైక్ రేటు. సో వరుణ్ చక్రవర్తికి విషయంలో సిఎస్కే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే తన బౌలింగ్కి అద్భుతంగా సెట్ అయిపోవచ్చు. స్పిన్నర్స్ ఎవరికైనా సెట్ అవుతుంది, తనకి ఇంకా బాగా సెట్ అవుతుంది. సునీల్ నరేన్ ఫామ్లో లేకపోవడం వల్ల తనపైన ఎక్కువగా ప్రెజర్ పడచ్చు, బట్ ఈ మ్యాచ్తో సునీల్ నరేన్ కూడా ఫామ్లోకి రావచ్చు. సో స్పిన్ బాగా ఉంటుంది కాబట్టి వాళ్ళ టీంలో చెన్నై సూపర్ కింగ్స్ జాగ్రత్తగా ఉండాలి. సో రుతురాజ్ గైక్వాడ్ ఈరోజు ఒక మంచి సాలిడ్ ఇన్నింగ్స్, గుడ్ ఇన్నింగ్స్ ఆడతాడు అనిపిస్తుంది. బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ ఫెయిల్ అయ్యాడు అండ్ తన హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నాడు. తన కెప్టెన్సీకి ఇది ఒక సవాల్ లాంటిది కాబట్టి ఆడే ఛాన్స్ ఉంది. ఇక శివం దుబే వర్సెస్ వైభవ్ అరోరా, సో రన్స్ 14, అవుట్స్ 2, స్ట్రైక్ రేట్ 127. జడేజా వర్సెస్ వైభవ్ అరోరా, రన్స్ 2, అవుట్స్ 1, స్ట్రైక్ రేట్ 50. జడేజా వర్సెస్ సునీల్ నరేన్, 50 రన్స్, అవుట్స్ 2, స్ట్రైక్ రేట్ 90. సో శివం దుబే ఈరోజు మ్యాచ్లో, ఇంకా లాస్ట్ మ్యాచ్ కూడా మంచిగానే ఆడాడు, ఈరోజు ఇంకా మంచి ఇన్నింగ్స్ ఆడతాడేమో అనిపిస్తుంది శివం దుబే ఇంకా మంచిగా. ఇక సునీల్ నరేన్ వర్సెస్ ఖలీల్ అహ్మద్, 27 రన్స్, 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 150. సునీల్ నరేన్ వర్సెస్ జడేజా, రన్స్ 15, 3 టైమ్స్ అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 166. క్వింటన్ డికాక్ వర్సెస్ అశ్విన్, 84 రన్స్, 4 టైమ్స్ అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 112. ఇక రహానే వర్సెస్ అశ్విన్, 60 రన్స్, 6 టైమ్స్ అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 125. సో రసెల్ వర్సెస్ అశ్విన్, రన్స్ 12, అవుట్స్ 2, స్ట్రైక్ రేట్ 109. సో ఖచ్చితంగా నాకు ఎందుకో గట్ ఫీలింగ్ చెప్తుంది ఈరోజు అశ్విన్ ఒక మంచి బౌలింగ్ చేస్తాడు, ఒక మంచి స్పెల్ వేస్తాడు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే చాలా మంది పైన మంచి రికార్డ్స్ ఉన్నాయి. తన హోమ్ గ్రౌండ్ ఇప్పటి వరకు ఈ 2025 IPLలో తన దగ్గర నుంచి ఇంపాక్ట్ఫుల్ బౌలింగ్, ఇంపాక్టబుల్ స్పెల్ రాలేదు. ఖచ్చితంగా అది ఇదే మ్యాచ్ అవుతుందేమో అనిపిస్తుంది అనమాట. తను ఈరోజు గేమ్ చేంజర్ అయ్యే అవకాశం ఉంది సిఎస్కే టీంకి. ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు? సో తప్పకుండా ప్రతి ఒక్కరు కేకేఆర్ మీదే ఉంటారు. సో లాస్ట్ మ్యాచ్ నేను చెన్నై సూపర్ కింగ్స్ గెలవదని చెప్పాను, మీకు గుర్తుందో లేదో. సో ఈ మ్యాచ్ నాకు ఎందుకో మాత్రం ఖచ్చితంగా చెన్నై సూపర్ కింగ్స్ గెలుస్తుంది అనిపిస్తుంది అనమాట. అది కష్టపడి గెలుస్తుందా, వన్ సైడ్ అవుతుందో తెలియదు, కానీ వాళ్ళు ఏదో ఒకటి చేసుకుని ఈ మ్యాచ్ గెలుస్తారు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళకు కమ్బ్యాక్ కావాలి, అంటే టోర్నమెంట్లో వాళ్ళు ఇంకా ఎంత దూరం వెళ్తారు అన్న దానికి ఒక సమాధానం ఈ మ్యాచ్ అవుతుంది అనమాట. ఈ మ్యాచ్ ఓడిపోతే ఇక వాళ్ళు ప్లే ఆఫ్స్ ఆశలు రద్దు చేసుకోవాల్సిందే. సో కేకేఆర్ దగ్గర మంచి డిపార్ట్మెంట్ ఉందన్నమాట, స్పిన్ డిపార్ట్మెంట్, బ్యాటింగ్ డిపార్ట్మెంట్. సో అలాంటి డిపార్ట్మెంట్నే చెన్నై సూపర్ కింగ్స్ కొడుతుంది అని చెప్తున్నాను నేను ఇంకా క్లియర్గా చెప్పాలంటే. సో ఎంత పర్సెంట్ అంటే 65% సిఎస్కే, 35% కేకేఆర్. సో ఇంత పర్సెంటేజ్ ఇచ్చా అంటే నాకే నమ్మబుద్ధి కావట్లేదు. బట్ దెర్ ఈస్ ఎ ఛాన్స్ సిఎస్కే విల్ బౌన్స్ బ్యాక్ ఈ మ్యాచ్లో. ఇది పరిస్థితి అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.